హలో మై డియర్ పీపుల్, వెల్కమ్ టు ద డే వన్ ఆఫ్ మున్నార్. అండ్ ఈ వీడియోలో అయితే నేను నా మున్నార్ డే వన్లో ఏమేం ప్లేసెస్ కవర్ చేశాను అండ్ మా రిసార్ట్ గురించి అండ్ ప్యాకేజ్ గురించి అయితే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. ఫస్ట్లీ మేము ఆన్ ద వే టు మున్నార్ వాలరా అనే వాటర్ ఫాల్స్ దగ్గర అయితే స్టాప్ అయ్యాము. అండ్ ఈ వాటర్ ఫాల్స్ అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అయితే తెలిసే ఉంటుంది, బికాజ్ ఇది మున్నార్కి వెళ్ళే రూట్లో అయితే వస్తుందన్నమాట. అండ్ మేము వెళ్ళింది మాన్సూన్లో కాబట్టి వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉన్నింది. అండ్ ఇక్కడ నుంచి అయితే మున్నార్కి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఆల్మోస్ట్ మున్నార్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ మున్నార్కి దగ్గరలో ఒక హోటల్ దగ్గర అయితే స్టాప్ అయ్యాం బ్రేక్ఫాస్ట్ కోసం. ఇది హోటల్ సఫారీ రెస్టారెంట్ అనే కేరళ స్టైల్ రెస్టారెంట్లో అయితే స్టాప్ అయ్యాం. అండ్ ఇక్కడ పూరి అండ్ మసాలా దోశ, ఎగ్ కర్రీ, పరోటా అన్నీ కేరళ స్టైల్లోనే ఉంది టేస్ట్ అయితే. అండ్ మా బ్రేక్ఫాస్ట్ని అయితే ఒక కప్ ఆఫ్ టీతో అయితే ఎండ్ చేసి రిసార్ట్కి అయితే వచ్చేసాం ఫైనలీ. అండ్ ఇక్కడ చెక్ ఇన్ కూడా అయిపోతున్నాం. మార్నింగ్ ఇన్ బిట్వీన్ 8 to 9 మధ్యలో అయితే మేము రిసార్ట్ అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇది మా రిసార్ట్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ హోమ్ స్టే అనొచ్చు. ఇక్కడ 3 floors అయితే ఇచ్చారు. మేము వెళ్ళింది 9 members కాబట్టి ఒక్కొక్క ఫ్లోర్లో 3 members-గా అయితే మాకు ఈ 3 floors అయితే ఇచ్చారు. అండ్ మా రిసార్ట్ లొకేషన్ అయితే అలువా టు మున్నార్ రూట్లో, ఇంకా మున్నార్కి ఒక 10 kilometers బిఫోరే వచ్చేస్తుంది. లైక్ మున్నార్ కానీ వాయనాడ్ ఇలాంటి హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు హోమ్ స్టేస్ ఆర్ రిసార్ట్స్ అయితే ప్రిఫరబుల్, ఎందుకంటే దాని సరౌండింగ్లో ఉండే నేచర్ని, ఆ వ్యూని ఎంజాయ్ చేయాలి. మనకి రిసార్ట్స్ అండ్ హోమ్ స్టేస్ బెస్ట్. అండ్ హియర్ ఈజ్ అవర్ రూమ్. అండ్ మాకు ఇచ్చిన రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నింది. ఈ 3 floors-లో రూమ్స్ అయితే సిమిలర్గానే ఉన్నాయి. అండ్ మా రూమ్లో నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉన్నింది. అండ్ మా రూమ్కి ఒక చిన్న కిచెన్ కూడా ఉన్నిందనమాట. అండ్ మాకైతే చాలా మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇట్ వాజ్ వెరీ క్లీన్ అండ్ నీట్. అండ్ ఇది మా ఫ్రంట్ సైడ్ బాల్కనీ నుంచి అయితే వ్యూ ఇలా ఉన్నింది. అండ్ మా ఫస్ట్ డే ఆఫ్ మున్నార్లో అయితే మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి స్పైస్ గార్డెన్ అయితే రీచ్ అయిపోయాం. మీలో ఎంతమందికి దీన్ని టచ్ మీ నాట్ కాకుండా ఇంకొక పేరుతో పిలుస్తాము? ఇఫ్ యూ నో, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ స్పైస్ గార్డెన్లో అయితే ఒక గైడ్ని మాకు అలొకేట్ చేస్తారు. వాళ్ళైతే ప్రతి ప్లాంట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ దాని తర్వాత అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ వాళ్ళైతే చాక్లెట్ మేకింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు బేసిక్ స్టెప్ నుంచి చాక్లెట్ని ఎలా తయారు చేస్తారు అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ టేస్ట్కి అయితే ఒక శాంపుల్ చాక్లెట్ అయితే ఇస్తున్నారు. అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ కవర్ చేసిన తర్వాత అయితే మేము ఎగ్జాక్ట్గా 5 PM-కి ఈవినింగ్ రాగా ఫౌండేషన్కి అయితే వచ్చేసాం కేరళస్ ట్రెడిషనల్ డ్యాన్స్ని చూసేకి. అండ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ విత్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. అండ్ నా మోస్ట్ అవైటెడ్ పార్ట్ కేరళస్ కథకళి పర్ఫార్మెన్స్. అండ్ వీళ్ళైతే డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ని అయితే చూపిస్తారు. మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ ఈ మొత్తం పర్ఫార్మెన్సెస్తో అయితే ఒక స్టోరీ ఇంటర్ రిలేటెడ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది, ఒకసారి చూసేయండి. అండ్ ఈ పర్ఫార్మెన్సెస్ని అంత బ్యూటిఫుల్గా చేసిన ఆర్టిస్ట్ అయితే వీళ్ళే అన్నమాట. అండ్ షో అయితే కంప్లీట్ చేసేసుకొని రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాం. అండ్ ఇది మా రిసార్ట్ యొక్క నైట్ వ్యూ. అండ్ ఇక్కడైతే నేను మా రిసార్ట్ డైనింగ్ హాల్ కూడా మీకు చూపించేస్తాను రండి.
మా ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాంప్లిమెంటరీ అండ్ డిన్నర్ లంచ్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్. అండ్ ఇక్కడైతే మేము రైస్, దాల్, చపాతీ అండ్ చికెన్ కర్రీ అయితే కుక్ చేయించుకున్నాం డిన్నర్ కోసం. అండ్ ఇలా అయితే మున్నార్లో మా డే 1ని కంప్లీట్ చేసాం. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.